ప్రైజ్ ద లార్డ్. దెబోరా స్మిత్ గారు రచించిన మీ నాలుకను నియంత్రించవచ్చు అనే పుస్తక పఠనంలో ఈరోజు ధ్యానానికి స్వాగతం. అబద్ధమాడు నాలుక. అబద్ధాలు 4 ప్రాథమిక రూపాల్లో ఉంటాయి: వంచన, అర్ధసత్యాలు, అతిశయోక్తులు, పొగడ్తలు. వంచనను గురించి గత ధ్యానంలో విన్నాం. ఈరోజు అర్ధసత్యాలు ధ్యానం చేద్దాం. జోయన్ స్మిత్ సోమవారం నాడు తన ఉద్యోగానికి వెళ్ళలేదు. మంగళవారం ఆమె తన ఆఫీస్కి వచ్చి వృద్ధాప్యంలో ఉన్న తన తల్లి ఆసుపత్రి పాలవడంతో తాను ఆ రోజంతా ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చిందని చెప్పింది. కానీ వాస్తవం ఏంటంటే ఆమె కేవలం 2 గంటలు మాత్రమే ఆసుపత్రిలో ఉండి 8 గంటల పాటు షాపింగ్ చేసింది. కానీ తాను రోజంతా ఆసుపత్రిలో తన తల్లిని అంటిపెట్టుకున్నట్లు తన బాస్ను నమ్మించింది. ఆమె చెప్పింది అర్ధసత్యం మాత్రమే. ఒకప్పుడు నేను అర్ధసత్యాలు చెప్పడంలో దిట్టను. ఆ స్థితిలో సైతం నేనెంతో యథార్థంగా వ్యవహరిస్తున్నట్టు భావించేదాన్ని. అలాంటి అర్ధసత్యాల్లో ఒకటి చెప్పిన సమయానికి వెళ్ళకపోవడానికి తాళాలు కనిపించకపోవడం అని చెప్పడం. నా వైఖరి ప్రతిసారి తాళాలు పోగొట్టుకున్నట్లుండేది. అయినప్పటికీ తాళాలు ఎక్కడ పెట్టినా అవి నేను అనుకున్న స్థలాల్లోనే పెడుతుంటాను కనుక వెంటనే కనుగొనగలిగేదాన్ని. నా జాప్యానికి అసలు కారణం సమయపాలన లేకపోవడమే. నేను సాకులు చెప్పిన ప్రతిసారి నా మాటల్లో ఎంతో కొంత సత్యం ఉందని సర్ది చెప్పుకునేదాన్ని. నేను తాళాలు వెదికిన మాట నిజమే, కానీ ఆ తర్వాత కొంతసేపు బెడ్ మీద పడుకోవడం లేక అప్పటికి చేస్తున్న పనిని త్వరగా పూర్తి చేయకపోవడం వంటి వాటిని దాచిపెట్టేదాన్ని. నా మాటలు వినేవారు నన్ను గూర్చి మరో విధంగా తలంచేవారు. చివరకు నేను చెప్పేది అబద్ధం మాత్రమే కాదు, అది వంచన కూడా అని నా భర్త నాకు తెలియచెప్పాడు. యథార్థత, ఇంటిగ్రిటీ అనే మాట సంపూర్ణ సంఖ్య అనే గణిత పదజాలం నుండి వచ్చిందని నేను తెలుసుకున్నాను. ఇంటిజర్ అంటే సంపూర్ణ సంఖ్య. అది భిన్న సంఖ్యకు వ్యతిరేకమైంది. మనం యథార్థతతో నడుచుకున్నప్పుడు మన మాటలో కొంత సత్యమో లేక అర్ధసత్యమో ఉండదు. మన మాటలో అంతా సత్యమే ఉంటుంది. కోర్టుల్లో అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేస్తూనే అబద్ధాలు చెప్పేవారు ఉంటారు. 3వ విషయం అతిశయోక్తి. మీ మాటలను వినేవారికి ఇంకా అందంగా చెప్పే ప్రయత్నంలో మీరు అతిశయోక్తులు ఉపయోగిస్తున్నారా? అతిశయోక్తులు నిరపాయకరమైనవిగా కనిపిస్తాయి, కానీ అవి కూడా అబద్ధానికి మరో రూపమే. అతిశయోక్తులతో వచ్చిన చిక్కేంటంటే అలా మాట్లాడేవారు ఏం చెప్పినా ఎదుటివారు దాన్ని తక్కువగా చూస్తారు. అతిశయోక్తిలో ఇదొక సందిగ్ధ స్థితి. ఒక సత్యాన్ని చెప్పడానికి ఆ వ్యక్తి అతిశయోక్తులను ఉపయోగిస్తాడు, కానీ తన అతిశయోక్తుల వలన అతడు తన పట్ల ఎదుటివారికున్న నమ్మకాన్ని కోల్పోతాడు. వాస్తవాలను ఎక్కువ చేసి చెప్పడానికి నాకు తెలిసిన కొన్ని పదజాలాలున్నాయి. ప్రతి ఒక్కరూ, ఏ ఒక్కరు, ఎప్పుడు అనే మాటలు వాళ్ళు పదే పదే చెప్తుంటారు. ఆమె ఏం చెప్పినా అందులో సగం మాత్రమే మీరు నమ్మాలి అని ఆమె స్నేహితురాళ్ళు పరిహాసంగా హెచ్చరిస్తుంటారు. ఇది ఎంతో అగౌరవం. ఇతరులు మిమ్మల్ని ఇలాగే అంచనా వేయాలనుకుంటున్నారా? మీరొక కథని లేక సంఘటనని వివరించాలనుకుంటే దాన్ని ఉత్సాహంతో చెప్పడంలో తప్పులేదు, కానీ అతిశయోక్తులకి చోటివ్వకండి. జరిగింది జరిగినట్టుగా చెప్పండి, కానీ అబద్ధం చెప్పడం ద్వారా ఇతరుల దృష్టిని ఆకట్టుకోవాలనే ప్రయత్నాన్ని విరమించుకోండి. ప్రతి అబద్ధికుని గమ్యాన్ని దేవుడు నిర్దేశించాడు. అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. మరణం అంటే వేరు కావడం. మొదటి మరణం అంటే శరీరం నుంచి ఆత్మ వేరు కావడం. 2వ మరణం అంటే దేవుని నుండి ఆత్మ శాశ్వతంగా వేరు కావడం. వంచన ఏ రూపంలో ఉన్నా అందుకు చెల్లించాల్సిన మూల్యం తండ్రి నుండి శాశ్వతమైన ఎడబాటుకు గురి కావడమే. వంచనకు పర్యవసానమేమిటో కీర్తనాకారునికి తెలుసు కనుక తనను ఆ అగాధం నుండి లేవనెత్తమని అతడు పదే పదే దేవుని వేడుకున్నాడు. అతడు ఏమని వేడుకున్నాడో ఆలోచించండి. యెహోవా, అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. దేవుని యందు విశ్వాసం ఉంచి సత్యమే చెప్పి దాని పర్యవసానాల్ని దేవునికి విడిచిపెడుతున్నారా? లేక విమోచన కొరకు కీర్తనకారుని వలె అతని ప్రార్థనతో మీరు ఏకీభవిస్తారా? నేటి తీర్మానం: నా నోరు సత్యమైన మాటలు పలుకును. దుష్టత్వము నా పెదవులకు అసహ్యం. నా నోటి మాటలన్నీ నీతిగలవి. వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను లేదు. ప్రియ స్నేహితులారా, ఈరోజు మీ తీర్మానం కూడా ఇదే అయితే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.